ఈ రోజున రాజకీయాలు చూస్తుంటే చేదరేస్తుంది, జుగుప్స కలుగుతుంది. కొంతమంది వ్యవహరిస్తున్న తీరు సిగ్గుగా అనిపిస్తుంది. దీన్ని మార్చాలి. మార్చడం మన చేతిలో ఇందాక చెప్పా కదా నేను. అదేదో మనం ఏం చేయలేం అట్లా అనుకోకూడదు. మనందరం ఏదో ఒకటి చేయగలము. అందుకని ఈరోజు మంచి వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ 4 ఉన్న మహనీయుడు మన ముందున్నాడు. మన ముందు పనిచేశాడు. మీరు చాలామంది కూడా తెలుసు. అలాంటి మహనీయులు ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అనేది రుజువైంది. ఆ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఆ 4 C's లేకుండా ఇప్పుడు కొత్తగా 4 C's 4 వచ్చాయి. నేను ప్రతి సమావేశంలో కావాలని చెప్తున్నాను. కొత్తగా వచ్చిన 4 C's ఏంటంటే క్యారెక్టర్ కాదు, అది క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఈ 4 కొత్త C's అసలు C's ముందు వచ్చాయి. ఈ కొత్త C'లను మనం గౌరవించకూడదు, వాటికి ప్రభావం కాకూడదు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టే రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలి. అవినీతికి అందలం వేసి అవతల వాళ్ళను వేధించి తాము సంపాదించి ముందుకు వెళదాం అనుకునే వాళ్ళకు మనం సెలవు చీటీ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ చట్ట సభలు ప్రజలకు మేలు చేసే పవిత్ర స్థలాలు లాంటివి. ఆ పవిత్ర స్థలాల్లో ప్రతీకారానికి, ద్వేషానికి, వ్యక్తిగత దూషణలకు, తప్పుడు పనులకు అవకాశం ఉండదు. ఆ చట్టసభలోకి వెళ్ళి కొందరు చెప్తుంటారు, అది ఇది మాట్లాడి చొక్కాలు మడిచి బయటకు రా నీ సంగతి చూస్తానని. బయట ఉండేవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే బయటకు రా నీ సంగతి చూస్తూ ఉంటాడు. అంటే బయట ఉండాల్సిన సరుకే కానీ లోపలికి పంపించాల్సిన సరుకు కాదని జనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉంది. కాబట్టి ఓటు వేయడం కులాన్ని చూసి కాదు, ధనాన్ని చూసి కాదు, గుణాన్ని చూసి. ఆ గుణవంతులను మనం ఎన్నుకుంటే మంచి పనులు వాళ్ళు చేస్తారు, మనకు మంచి జరుగుతుంది. పోటీ చేసే నేతల వ్యవహార శైలి, నడవడిక అన్నింటినీ బేరీజు వేసుకొని మనం ఓటు వేయాలి. ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వస్తుంది, రేపు మనం ఓటు వేయమని కాదు, ఓటు వేసేటప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు రాష్ట్ర గతిని, మన భవిష్యత్తును, దేశ గతిని మార్చగలరు. దేశాభివృద్ధి, సమాజ హితం, ప్రజాసేవ తప్ప మరొక ధ్యాసం లేని మహనీయులు అనేక మందిని మనం చూసాం. ఇక్కడ ఈ జిల్లా స్వాతంత్ర సమర యోధులకు పెట్టిన పేరు. వాళ్ళ జీవితాలు ఎంత సాదాసీదా గడిపారో మనం చూసాం. మీరు కూడా చాలామంది చూసుంటారు. రంగా గారిని చూశారు, వావిలాల గారిని చూశారు, జూపుడు గారిని చూశారు, ఇంకా అనేక మంది పెద్దలను చూశారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సాదాసీదాగా